హై వ్యూస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 29th జూలై థర్స్డే. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలని తెలుసుకుందాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న ఒక మేజర్ న్యూస్ చూసాం. ఫెడ్ 2 రోజుల పాటు సమావేశమై వడ్డీ రేట్లను 0 స్థాయి దగ్గరే ఉంచుతూ యథాతథ నిర్ణయం తీసుకుంది. సేస్ ఎకానమీ హ్యాస్ గాటన్ బెటర్ ఈవెన్ విత్ పాండమిక్ వరీస్. సో పాండమిక్ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా యుఎస్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది, పటిష్టంగా ఉంది, కోలుకుంటుంది అని చెప్పి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. ప్రస్తుతానికి వడ్డీ రేట్లను 0 నుంచి 0.25% మధ్య ఉంచుతూ టార్గెట్ రేంజ్ని ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి ఎలాంటి ఆర్థిక ఉద్దీపనలు కానీ ఎలాంటి అవసరం వచ్చినా సరే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. సో దీంతో నిన్న యుఎస్ మార్కెట్స్లో మనం ఒక ఫ్లాట్ క్లోజింగ్ మనం చూసాం. యూఎస్ నిన్న డౌ జోన్స్ ఒక 0.25% మేర అంటే 0.36% మేర నష్టపోయింది. S&P 500 0.02% మేర నష్టపోతే నాస్డాక్ నిన్న లాభాలతో ముగిసింది. నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ముగిసాయి. ఇవాళ ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక మంచి పాజిటివ్ మొమెంటం ఉంది. హాంకాంగ్ లాంటి ఇండెక్స్లు ఆల్మోస్ట్ ఒక 2-3% మేర లాభాలతో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నిన్నటి న్యూస్తో గోల్డ్ కొద్దిగా పెరిగింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ న్యూస్తో. ఎందుకంటే వడ్డీ రేట్లను పెంచకపోవడం వల్ల మిగిలిన అసెట్ క్లాసెస్కి కొద్దిగా మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ $1,815 స్థాయికి వెళ్ళింది. అటు బ్రెంట్ $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 1.25% కంటే దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీలో నిన్న మళ్ళీ బయింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5% మేర పెరిగి $40,000 మళ్ళీ బిట్ కాయిన్ చేరుకుంది. ఎథీరియం, లైట్ కాయిన్ లాంటి వాటిల్లో కూడా నిన్న బయింగ్ మొమెంటం మళ్ళీ మనకి కనిపించింది. సో ఓవరాల్గా ఇది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే క్యాబినెట్ అప్రూవ్స్ చేంజెస్ ఇన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ లా. సో 5 లక్షల రూపాయల వరకు ఒకవేళ ఏదైనా బ్యాంక్ బోర్డు తిప్పేసినా, బ్యాంకులో ఏదైనా ఆర్థిక అనిశ్చితి వచ్చినా కూడా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 రోజుల్లో ఎవరైతే ఖాతాదారులు ఉంటారో 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చెల్లించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి, డిపాజిట్ ఇన్సూరెన్స్కి సంబంధించి నిన్న కేంద్ర క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రికవరీ పుషెస్ హైరింగ్ ఇంటెంట్ టు 15-month హై ఇన్ Q2. సో రికవరీ, ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్న రికవరీ, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న రికవరీ కారణంగా ఈ హైరింగ్ చేసుకునే ప్రక్రియ పెరగడం చూస్తున్నాం. సో ఓవరాల్గా. అండ్ ఇంకొకటి, బిర్లాస్ నాట్ ప్లానింగ్ టు రైజ్ వోడాఫోన్ ఐడియా స్టేక్. సో బిర్లాస్ వ్యక్తిగతంగా ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడానికి అంత సంసిద్ధత చూపించట్లేదు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇక స్టాక్స్ పరంగా, సెక్టార్స్ పరంగా చూసినట్టయితే టెక్స్టైల్ కంపెనీస్ ర్యాలీ యాజ్ స్ట్రీట్ బెట్స్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ యుఎస్ చైనా టిఫ్. సో ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీస్లో ఒక బయింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే అటు యుఎస్ చైనా 2 దేశాల మధ్య అనిశ్చితి కారణంగా దేశీయంగా ఉన్న టెక్స్టైల్ కంపెనీస్ లాభపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కొన్ని ఇష్యూస్ 2 దేశాల మధ్య పెద్దగా ఇంకా క్లారిటీ రాకపోవడం, ఇవన్నీ దేశీయంగా మన కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కేపీఆర్ మిల్స్ ఈ మధ్యకాలంలో 1 monthలోనే ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఇచ్చింది. సిఆర్ఎం 32%, వెల్స్పన్ 51%, ట్రైడెంట్ 14%, హిమ్మత్ సింగ్ సీడే 45%, ఇండోకాన్ 51%. ఇలా మోస్ట్ ఆఫ్ ది ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి లాభాల్లో నెల రోజుల్లో నమోదు చేశాయి. ఇయర్ టు డేట్ రిటర్న్ ప్రకారం చూసుకున్నా కూడా 36 నుంచి కనీసం 120% లాభాలను టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్ అందించాయి. మరికొద్ది కాలం పాటు ఉండే అవకాశం ఉంది. నైకా పాలసీ బజార్ టు ఫైల్ పేపర్స్ టు రైజ్ 11,000 crores వయా IPOs. సో IPOల్లో నైకా, పాలసీ బజార్ లాంటి కంపెనీస్ ఫుల్ లెంత్ నెక్స్ట్ జెన్ కంపెనీస్ IPOకి రాబోతున్నాయి. DRHP వచ్చే వారం ఫైల్ చేయబోతుంది. నైకా దాదాపు 6,000, అటు పాలసీ బజార్ కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల మీద రైజ్ చేసే అవకాశం ఉంది. నైకా 5,000 crores రూపీస్ వరకు రైజ్ చేయొచ్చని చెప్పి అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వస్తున్న IPOలో అంటే స్టార్టప్ కంపెనీల్లో ట్రేడ్ అవుతున్న కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో లాభాలను నమోదు చేస్తూ వస్తున్న IPO కాబట్టి ఈ నైకాకు మరింత డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నైకాలో TPG గ్రోత్, స్టెడ్వ్యూ క్యాపిటల్, ఫిడిలిటీ, అలాగే హీరో గ్రూప్ చైర్మన్ అయిన సునీల్ కాంత్ ముంజల్కర్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్గా ఉన్నారు. వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి
రాబోయే రోజుల్లో నైకాకి ఐపీఓకి వచ్చిన తర్వాత చాలా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇక త్వరలో వచ్చే వాటిల్లో మనకి పేటిఎం ఉంది, మొబిక్విక్, ఇవన్నీ కూడా మరిన్ని ఈ న్యూ ఏజ్ కంపెనీస్ కూడా మేబీ ఈ ఆగస్ట్లో ఐపీఓకి వచ్చే అవకాశం ఉన్నాయి. Multiple cause inflation is likely to hit Maruti's valuations premium. Company's ability to lift prices seems limited owing to a fragile demand recovery. సో డిమాండ్ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో కొద్దిగా అంటే కర్వ్ ఫ్లాట్ అవుతున్న తరుణంలో ఈ ఇన్ఫ్లేషన్ కట్టడి చేసేందుకు మారుతి సంస్థ ధరలు పెంచితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డిమాండ్ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఒకవేళ ధరలు పెంచినట్టయితే ఇతర ఆటోమొబైల్ కంపెనీస్ మీద కస్టమర్స్ ఎక్కువ ఆకర్షితులే అవకాశం ఉంటుంది. కాబట్టి మారుతి ధరలు అయితే పెంచలేని పరిస్థితి. అలా అని మార్జిన్స్ ష్రింక్ అయితే కూడా చూస్తూ ఉండలేదు. అందుకని ఒక చిత్రమైన పరిస్థితుల్లో మారుతి ఉంది అన్నది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఎల్ఎన్టీ లైక్లీ టు సస్టైన్ గ్రోత్ ఆన్ ఇంప్రూవ్డ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఆర్డర్స్. సో ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడం, గత 3 నెలల నుంచి 16% దాకా లాభాలను ఇప్పటికీ ఎల్ఎన్టీ ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో కూడా ఈ పాజిటివ్ మొమెంటం అనేది కంటిన్యూ అవకాశం ఉంది అని చెప్పి అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తుంది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 42%, సర్వీసెస్ 43% మేర వాటాను ఆక్రమించుకుని ఉన్నాయి. ఓవరాల్గా ఇన్ఫ్లో కంపోజిషన్లో భాగంగా Q1లో ఎల్ఎన్టీకి వర్క్ ఫోర్స్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో వచ్చేసింది. యాజ్ ఆఫ్ నౌ పూర్తి స్థాయిలో ఫుల్ థ్రాటిల్లో కంపెనీ వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ మొమెంటం కంటిన్యూ అవకాశమే కనిపిస్తుంది. ప్రముఖ ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో తమ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలాంటి మార్పులు చేశారు, ఏ షేర్స్ కొత్తగా కొన్నారు, ఏ వదిలించుకున్నారన్న అంశం ఇక్కడ చూస్తే రాకేష్ జనరల్గా ఇండియా బుల్స్ హౌసింగ్ అండ్ సెయిల్లో కొత్తగా వాటాలు కొనుగోలు చేశారు. TV18 బ్రాడ్కాస్టింగ్, టైటాన్లో కొద్దిగా వాటాలు తగ్గించుకున్నారు. ఇక డాలీ ఖన్నా గారు దీపక్ స్పిన్నర్స్, రామా ఫాస్ఫేట్స్, ఎరిస్ అగ్రో, నితిన్ స్పిన్నర్స్లో కొత్తగా వాటాలు కొనగా అసాహి సంగ్వాన్, బటర్ఫ్లై గంధి మధ్యలో కొద్దిగా వాటాలు తగ్గించుకున్నారు. ఇక ఆశీష్ కచోలియా గారు అడోర్ వెల్డింగ్లో కొత్తగా వాటాలు కొంటే బిర్లా సాఫ్ట్, పాలిమెడిక్యూర్లో కొద్దిగా వాటాలు తగ్గించుకున్నారు. ముకుల్ అగర్వాల్, ఈ వీళ్ళలో మెయిన్ మార్క్సన్స్ ఫార్మా, నౌకార్ కార్ప్, పరాగ్ మిల్క్స్, అలాగే ముకుల్ అగర్వాల్ గారు, అనిల్ కుమార్ గోయల్ గారు అయితే మగధ్ షుగర్స్, పనామా పెట్రో, వర్ధమాన్, ధున్సరి టీలో కొద్ది వాటాలు తగ్గించుకున్నారు. అయితే వీళ్ళు వాటాలు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మనకు డేటా లాస్ట్ క్వార్టర్ డేటా వస్తుంది. కాబట్టి సో దీన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోలేం. అండ్ వీళ్ళ టైం ఫ్రేమ్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లాంగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి నష్టాలు వచ్చినా భరించగలరు. కాబట్టి మనకు కూడా అంత ఎక్స్ట్రీమ్ టైం ఫ్రేమ్ ఉంటే మాత్రమే వీళ్ళ ఫుడ్ స్టెప్స్లో నడవడం మంచిది. అశోక్ లేలాండ్ కన్సాలిడేటింగ్ ఈవీ బిజినెస్ ఇంటూ ఎంటిటీ. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ బిజినెస్ని ఒక సపరేట్ ఎంటిటీగా, అంటే యూకేలో ఉన్న సబ్సిడరీ సంస్థను కూడా తీసుకొచ్చి వాళ్ళు ఒక సపరేట్ సంస్థగా అశోక్ లేలాండ్ చూస్తుంది. సో రాబోయే రోజుల్లో కొత్త వెహికల్స్ అంటే ఈవీ వెహికల్స్ బిజినెస్ మరింతగా పెరిగితే ఈ స్విచ్ మొబిలిటీ అన్న కొత్త కంపెనీ ఇండియాలో ఎలక్ట్రిక్ వ్యాన్ని కూడా లాంచ్ చేయాలని చెప్పి చూస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు అంతా ఫోకస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉంది. మొబైల్ టారిఫ్స్ కుడ్ సర్చ్ సూన్. మొబైల్ టారిఫ్స్ రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధరలు ఇప్పటికే మే రైజ్ అప్ టు 30% ఇన్ 6 months. 30% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్టెల్ ఒక బేసిక్ ప్లాన్ని, అంటే ₹49 ఉన్న ఒక ఎంట్రీ లెవెల్ ప్రైస్ని అది ఇప్పుడు ₹79 పెంచింది. స్ట్రైట్ అవే 60% జంప్ తీసుకుంది. అలాగే వోడాఫోన్ కూడా ఇదే బాటలు నడుస్తుంది. మొత్తానికి అయితే రాబోయే రోజుల్లో ఆర్పూస్, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ని పెంచుకోవడంలో భాగంగా టెలికాం కంపెనీస్ అని కూడా ధరలు తప్పక పెంచని పరిస్థితి. ఇక నుంచి కూడా అట్లీస్ట్ ₹200 దాకా ఆర్పూస్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీస్ అన్ని కూడా వేచి చూడాలి. ఇక తత్వచింతన ఐపీఓ ఇవాళ లిస్ట్ కాబోతోంది. గ్రే మార్కెట్లో $1150 నుంచి $1200 దాకా ప్రీమియం పలుకుతుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2300-2400 దాకా తత్వచింతన ఐపీఓ లిస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో తత్వచింతన ఆల్రెడీ షేర్స్ కనుక అలాట్ అయిన వాళ్ళు ఉంటే లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవాల్సిన స్టాక్, మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్. కాబట్టి సో లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా దీన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో డిపాజిటర్స్ టు గెట్ అప్ టు 5 lakhs విత్ ఇన్ 90 days ఇఫ్ బ్యాంక్ ఫెయిల్స్. ఎయిర్టెల్ టేక్స్ ద లీడ్. ఓకే, నైకాకి సంబంధించి పోస్ట్ ఐపీఓ కూడా 51% స్టేక్ ఫ్యామిలీ ఉంచుకుంటుందని. ఎఫ్ఎంసీజీస్ మేక్ స్టడీ రికవరీ సర్పాస్ ప్రీ కోవిడ్ లెవెల్ కంటే బిజినెస్ మరింతగా
ఎఫ్ఎంసీజీ సంస్థలకు పెరిగింది, సప్లై చైన్ ఎఫిషియన్సీ పెరిగాయి, డిజిటల్ పుష్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా సంస్థలకు బాగా దోహదపడిన అంశం. అన్ని సి అప్ టు 38% అప్సైడ్ ఇన్ ఇండిగో స్టాక్. ఇండిగో ఇంత నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎయిర్టెల్ ఏవియేషన్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా, ఈవెన్ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా మనకి ఈ కంపెనీ ఇండిగో మీద చాలా పాజిటివ్గా ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ లాంటివి అయితే ఏకంగా 38% ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ ఇస్తున్నాయి. 2300 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్. కొటాక్ ఏమో 2250 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. క్రెడిట్ సుయిస్, ఆంబిట్ ఇవన్నీ కూడా కనీసం 1800 నుంచి 2200, 2300 దాకా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి. జేఎం ఫైనాన్స్, జేపీ మోర్గాన్ మాత్రం కాస్త నెగిటివ్గా ఉంది ఇండిగో స్టాక్ మీద. ఇక గ్లెన్మార్క్ లైఫ్ ఐపీఓ రెండో రోజు 4 రెట్ల దాకా సబ్స్క్రైబ్ అయింది. రోలెక్స్ రింగ్స్ మొదటి రోజే 3.5 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూసాం. ఇక జుంజున్వాలా ఈ 70 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ 4 years. 4 ఏళ్లలో కొత్తగా 70 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆయన కొనుగోలు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉన్న ఆకాశ ఎయిర్లైన్స్ అన్న ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనందరికీ తెలిసిందే. ఈ కంపెనీలో 260 కోట్లు ఆయన ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 40% వాటా తీసుకుని లో కాస్ట్ ఎయిర్లైన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. సో మొత్తానికి రాబోయే రోజుల్లో మనకి డొమెస్టిక్ ఏవియేషన్ బిజినెస్ అనేది ఎవరు ఊహించినంత స్థాయికి పెరుగుతుంది. దాని మీద చాలా చాలా బుల్లిష్గా ఉన్నాను అని చెప్పి ఇప్పటికే జుంజున్వాలా గారు చెప్పారు. సో ఇది మేజర్ న్యూస్. అండ్ మనకి ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీకెండ్ హైదరాబాద్లో 2 రోజుల పాటు జరుగుతున్న మనకి ఒక వర్క్షాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో 2 days ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ ఇది. ఒకరోజు పాటు ఫుల్ లెంత్గా ఫండమెంటల్ అనాలిసిస్, ఒకరోజు పాటు ఫుల్ లెంత్గా టెక్నికల్ అనాలిసిస్ ఇందులో మీకు నేర్పిస్తారు. మార్కెట్స్లోకి వచ్చిన కొత్త వాళ్ళందరికీ, అలాగే మార్కెట్స్లో ఉన్న ఇప్పుడున్న అందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ 2 రోజుల వర్క్షాప్. ఎందుకంటే ఒక భిన్నమైన పర్స్పెక్టివ్తో అనలిస్టులు చూస్తారు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏ సెక్టార్స్ ఫ్యూచర్ పొటెన్షియల్ సెక్టార్స్ ఏవేవి ఉన్నాయి, ఈ టైంలో ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి, ఒకవేళ లాభాల్లో ఉంటే ఏ సెక్టార్స్లో మన లాభాల స్వీకరణ చేసుకోవాలి, అండ్ ఈ 21-22కి ఎలాంటి మనం ప్లాన్స్ చేసుకోవాలి సెక్టార్స్ పరంగా, స్టాక్స్ పరంగా అని ఇన్ డీటెయిల్డ్ 2 days పాటు మీట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా మీరు చూడండి. హైదరాబాద్లో మళ్ళీ మనం చాలా కాలం తర్వాత ఈ 2 days వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నాము. అండ్ లిమిటెడ్ సీట్సే ఉంటాయి, ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్తో ఫిజికల్గా మీరు అనలిస్టులు కలుసుకునే అవకాశం ఉంటుంది, ఫిజికల్ మీట్ కాబట్టి. సో సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి. ఈ 7995127008 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా సబ్జెక్ట్ సహా మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.